అనగనగా అదో చిన్న ఫ్యామిలీ. తల్లి, తండ్రి, 9 ఏళ్ల కొడుకు. ఓ రోజు ముగ్గురు ఓ 5 స్టార్ రెస్టారెంట్ నుంచి ఫుడ్ తెప్పించుకున్నారు. ఆ రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని డిన్నర్ కంప్లీట్ చేశారు. అయితే మొత్తం కంప్లీట్ చేయలేకపోయారు. కొంత ఫుడ్ మిగిలిపోయింది. దాన్ని కిచెన్లో వదిలేసి నిద్రపోవడానికి వెళ్ళిపోయారు. తల్లిదండ్రులు ఓ గదిలో పడుకుంటే పిల్లాడు మరో గదిలో పడుకున్నాడు. ఆ పిల్లాడికి నిద్ర పట్టలేదు. రెస్టారెంట్ ఫుడ్ బాగా నచ్చింది. మిగిలిన ఆహారం కూడా తినాలి అనుకున్నాడు. అర్ధరాత్రి మెల్లగా కిచెన్లోకి వెళ్ళాడు. సరిగ్గా అప్పుడే అక్కడి ఓ దృశ్యం చూసి షాక్ అయ్యాడు. చీకట్లో కనిపించని ఆకారం ఒకటి అతనికి కనిపించింది. ఒళ్ళు జలధరించింది. తుళ్ళిపడ్డాడు. పరుగున వెళ్ళి తల్లిదండ్రులను లేపాడు. కిచెన్లో ఏదో ఉంది, సన్నగా ఉంది, ఫ్రిడ్జ్ డోర్ తీసింది అని చెప్పాడు. పేరెంట్స్ వచ్చి అంతా చూశారు. ఏమీ కనిపించలేదు. ఫ్రిడ్జ్ డోర్ కూడా మూసి ఉంది. నీకు పీడకల వచ్చి ఉంటుంది, ఇక్కడ ఏమీ లేదు, వెళ్ళి పడుకో అన్నారు. ఆ రాత్రి అలా గడిచింది. ఆ రోజు నుంచి ఆ పిల్లాన్ని ఆ భయం వెంటాడింది. తాను ఏదో చూశానని బలంగా నమ్మాడు. దాని గురించే ఆలోచిస్తూ ఉండేవాడు. కిచెన్లో మాత్రమే కాకుండా ఇంట్లోని ప్రతి గదిని జాగ్రత్తగా చూడటం మొదలుపెట్టాడు. పిల్లాడిలో ఈ మార్పు చూసి తల్లిదండ్రులు టెన్షన్ పడ్డారు. మరో రోజు రాత్రివేళ తల్లిదండ్రులు నిద్రపోతుంటే ఒక్కసారిగా పిల్లాడి గది నుంచి పెద్ద కేక వినిపించింది. ఉలిక్కి పడిన పేరెంట్స్ పరుగున ఆ గదికి వెళ్ళారు. అక్కడ పిల్లాడిని చూసి షాక్ అయ్యారు. నోట మాట లేదు, కదలిక లేదు. గదిలోకి ఏసీ వచ్చే వెంట్ వైపు కళ్ళార్పకుండా చూస్తూ ఉన్నాడు. ఏమైంది అని అడిగితే ఆ ఏసీ వెంట్లోంచి 2 కళ్ళు కనిపించాయి అని చెప్పాడు. షాక్ అయిన తల్లిదండ్రులు ఏసీ వెంట్ వైపు నిశితంగా చూశారు. వారికి ఏమీ కనిపించలేదు. చల్లని గాలి ఏసీ నుంచి వస్తోంది. మరోసారి పిల్లాన్ని చూసి, రేయ్, నువ్వు నిద్రపోవు, మమ్మల్ని నిద్రపోనివ్వవు, ఇక్కడ ఏముంది, ఏమీ లేదు, పడుకో అని మందలించారు. అలా ఆ రోజు ఆ పిల్లాడికి పీడకలలా మారింది. ఆ తర్వాత కూడా ఆ పిల్లాడికి రకరకాల అనుమానాలు వచ్చాయి. ఇంట్లో కొన్ని వస్తువులు రాత్రిళ్ళు కదులుతున్నట్లు అనిపించేది. కానీ ఆ విషయాలేవి పేరెంట్స్కి చెప్పేవాడు కాదు. చెబితే తననే తిడతారని తనలోనే దాచుకునేవాడు. ఇలా రోజులు, వారాలు గడిచాయి. 3 నెలల తర్వాత పిల్లాన్ని పడుకోబెట్టడానికి గదికి వచ్చిన తల్లిదండ్రులకు భరించలేని దుర్వాసన వచ్చింది. అది కూడా ఆ ఏసీ నుంచే వచ్చింది. అక్కడికి వెళ్ళి చూస్తే కొన్ని పాకే పురుగులు ఏసీ వెంట్లోకి వెళ్ళటం కనిపించింది. షాక్ అయిన వారు వెంటనే ఏసీ రిపేర్ చేసేవారిని పిలిపించారు. లోపల ఏ పిల్లో, పందికొక్కో చనిపోయి ఉంటుంది అనుకున్నారు. కానీ రిపేరర్లు షాకింగ్ విషయం చెప్పారు. ఏసీ ఉన్న గోడలో ఓ వ్యక్తి శవాన్ని ఆ రిపేరర్లు చూశారు. సన్నగా ఉన్న అతను కుళ్ళిపోయిన స్థితిలో కనిపించాడు. అతను 3 నెలలుగా ఆ గోడలోనే ఉంటూ రాత్రిళ్ళు ఇంట్లోకి వస్తూ కిచెన్లో ఆహారాలు తింటున్నాడని అప్పుడు అర్థమైంది. ఆ పిల్లాడు తరచూ చూసింది కూడా అతన్నే అని క్లారిటీ వచ్చింది. తర్వాత పోలీసులు రావడం, కేసు రాయడం, దర్యాప్తు చేయడం అన్నీ జరిగాయి. కానీ చనిపోయిన వ్యక్తి ఎవరో తెలియలేదు. అతనికి జాన్ డో అనే పేరు పెట్టి సమాధి చేశారు. ఇది 1981లో జరిగిన కథ. ఈ విషయాన్ని ఆ పిల్లవాడే పెద్దయ్యాక 2019లో ప్రపంచానికి చెప్పాడు. ఆ పిల్లాడి పేరు గ్రాడీ హెండ్రిక్స్. ప్రస్తుతం న్యూయార్క్లో బుక్స్ రైటర్గా గుర్తింపు పొందారు. ఈ స్టోరీ ఎవిడెన్స్, హెండ్రిక్స్ వెబ్సైట్ వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను.